న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, పర్టికులర్గా ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, బోత్ అంటే అకాడమిక్గా అండ్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటరీగా కూడా నాకు అవకాశం లభించింది భారతదేశంలో పనిచేయడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో ప్రాక్టికల్గా చాలా ఇది ఫీల్డ్లో అబ్జర్వ్ చేసిన నా ఫీల్డ్ అనుభవాలన్నింటినీ కూడా ఈ ప్రజెంటేషన్లో పెట్టడం జరిగింది. ఎనీహౌ ఎస్ సార్, వి గాట్ ఇట్. ఇప్పుడు ఏది సార్, ఇది నేషనల్ సెమినార్? తీయండి, నేషనల్ ఏదో తీయండి, పర్లేదు. ఇది నరసింహరావు గారు ఎక్కువ సమయం ఇవ్వలేము కాబట్టి క్లుప్తంగా చెప్పండి అన్నారు. ఈ సబ్జెక్ట్ క్లుప్తంగా చెప్పగలిగేది కింద సాక్షి కూడా చెప్పారు. ఇదంతా కూడా నాకు ఎప్పుడు కూడా లాస్ట్ ఇస్తుంటారు. నేను చెప్పాలనుకున్నంత కూడా ముందు వాళ్ళంతా కూడా చెప్పేస్తుంటారు, ఫినిష్ చేస్తుంటారు. సరే, ఇంకా బయోడైవర్సిటీ మిగిలింది అనుకుంటే డాక్టర్ సుబ్బారావు గారు, బాబురావు గారు ఆయన ఫినిషప్ చేశారు. ఎనీహౌ ఉంచండి అసలు అది ఓపెనెన్స్ పెట్టుకోండి. సరే, ఇక్కడ బయోడైవర్సిటీ అనేసరికి, జీవవైవిధ్యం అనేసరికి లీగల్గా డిఫైన్ చేయడం జరిగింది. వేరియబిలిటీ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్, డిఫరెంట్ యానిమల్స్ వేరియబిలిటీ అంటే ఒక నక్క, కుక్క, పంది ఇలా ఏదైతే ఉన్నాయో ఇవంతా కూడా బయోడైవర్సిటీలోకి వస్తాయి. వివిధ రకాలైన జీవరాశులు జీవ వైవిధ్యం కింద పరిగణిస్తామని. అక్కడ తాగలేదు, వాటి మూలాలు కూడా జీవ వైవిధ్యం కింద వస్తాయి. మూలం అనేసరికి మళ్ళీ ఎక్కడికి పోతుంది? మన కణం దగ్గర పోతుంది. ప్రతిసారి చెప్తుంటారు మా వాళ్ళకి, సుపరిచితమే నా లెక్చరు. మూలం అనేసరికి మనిషిని ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే 5 అడుగులు ఎత్తు, 2 అడుగులు వెడల్పు ఉన్న ఛాతీ భాగం ఉన్న వ్యక్తి 10 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటే 5x2 10 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఇది. దీనిలో 9 ట్రిలియన్ కణాలు అంటే 9 లక్షల కోట్ల కణ నిర్మితం ఒక మనిషి. అలాగే వివిధ రకాలైన జంతువులు కూడా వివిధ కణ నిర్మితం అంతా కూడా. ఇది ప్రతి కణాన్ని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే, మైక్రోస్కోప్లో చూసినట్లయితే దాంట్లో కణ భాగాలు అందరికీ తెలిసిన విషయమే. ఒక న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ నుంచి మనకు డిఎన్ఏ స్ట్రక్చర్ అంతా మీ అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. అయితే డిఎన్ఏలో ఉండే అరేంజ్మెంట్స్, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ సీక్వెన్స్లో వచ్చే మార్పు వల్ల వివిధ రకాలైన జీవరాశులు పుట్టుకొస్తాయి అన్నది. ఇది 4 న్యూక్లియోటైడ్స్ రెస్పాన్సిబుల్: గ్వానైన్స్, సైటోసిన్, ఎడినైన్, థైమిన్. ఈ 4 వాటి అరేంజ్మెంట్స్లో డిఫరెంట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో అరేంజ్ అయ్యే ఒక సీక్వెన్స్ వస్తే వివిధ రకాల జీవరాశులు వస్తూనే ఉన్నాయన్నమాట. ఒక చిన్న మార్పు చేసినట్లయితే న్యూక్లియోటైడ్ ప్లేసెస్లో మనిషి పుట్టబోయి మూషికంగా వస్తుందన్నమాట, ఒక ఎలుక పుట్టుతుందన్నమాట, చిన్న మార్పు వల్ల అన్నమాట. సో మూలం అనేసరికి ఏంటి? కణంలో న్యూక్లియస్లో ఉండే ఆఖరికి డిఎన్ఏ, ఈ మూలాలు. ఇది కూడా జీవ వైవిధ్యం కింద తీసుకుంటుంటాను అన్నమాట. అంటే జీవ వైవిధ్యం రావడానికి ఇది మూలం. అంతేకాకుండా ఇకలాజికల్ కాంప్లెక్సెస్ అంటాం. ఇకలాజికల్ కాంప్లెక్సెస్ అనేసరికి ఇందాక సార్ చెప్పారు కదా, ఇది సజీవ గ్రహం. ఈ బోటనీ జూవాలజీలో మొట్టమొదటి చదువుకున్న రోజుల్లో 10th క్లాస్లో అట్లా చెప్తుంటారు, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్తుంటారు. లివింగ్ థింగ్స్లో అన్నీ కూడా వాటికి ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ చెప్పుకుంటూ వస్తుంటారు. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేనిదని. భూమి సజీవ గ్రహం, నో డిస్ప్యూట్ ఎట్ ఆల్, అందరూ అంగీకరించి తీరవలసింది. సజీవ గ్రహం ఎందుకంటే ఈ మొత్తం జీవం రావడానికి, ఈ ప్రాణులు ఆధారపడడానికి ఈ బేస్ ఏదైతే ఇప్పటివరకు కూడా నిర్జీవులని చెప్పుకొస్తున్నామో అవి బేస్ అన్నమాట. నిర్జీవుల నుంచి సజీవులు ఎలాగా బ్రతకగలుగుతుంటాయి?
వాటికి ప్రాణశక్తి ఉంటేనే తప్ప అది జరగదు. సో ప్రాణశక్తి ఉండేవి ఏంటి? ఈ పంచభూతాలు, నేల, నీరు, నిప్పి, నింగి, గాలి. ఈ పంచభూతాలు ఉండడం వల్లే ఈ గ్రహం మీద ప్రాణం బట్ట కట్టిందనమాట. అదే ఇందాక 3 గ్రహాలు చూపించారు, మెర్క్యూరీ, వీనస్ అండ్ ఎర్త్ చూపించారు. మరి ఆ గ్రహాల్లో ప్రాణం ఎందుకు లేదు అంటే ఈ 5 పంచభూతాల్లో ఏదో భూతం ఆబ్సెంట్ అయి ఉంటుంది, లేకపోతే ఏ 2 భూతాలు ఆబ్సెంట్ అవ్వడం వల్ల వాటిలో ప్రాణం లేదనమాట. సో దాంతో వాటితో పోల్చి చూసుకున్నట్లయితే ఈ నవగ్రహాల్లో కూడా మనకి ఈ ప్రాణం ఉన్నట్టు ఇప్పటికి కూడా ప్రూవ్ కాలేదు. అలాంటప్పుడు ఈ సజీవ గ్రహానికి మనం ఎంత విలువ కట్టాలి? ఎంత విలువ కట్టినా సరే అది లెక్కకు మించిందనమాట, విలువ కట్టలేదనమాట. ఈరోజు ఒక్కసారి ఈ గ్రహం నుంచి ప్రాణం అస్తమించిందంటే మన దుశ్చర్యల వల్ల మళ్ళీ తిరిగి ఈ జీవం వస్తుందని గ్యారంటీ లేదు. అందులో పర్టికులర్గా మానవుడు మరలా వస్తాడని గ్యారంటీ లేదు. మన లైఫ్కి మానవుడు ఈ పరిణామక్రమంలో ఇవాల్వ్ అవ్వకుంటూ వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న అదృష్టం వల్ల మనిషి అనే ఒక ఎలిమెంట్ అనుకోండి, మనిషి అనే ఒక జీవరాశి యాక్సిడెంటల్గా వచ్చింది. యాక్సిడెంటల్గా వచ్చి మరలా వస్తాయన్న దానికి గ్యారెంటీ అస్సలు లేదు. అలాంటప్పుడు మన జీవితానికి ఎంత విలువ ఇవ్వాల్సి ఉంటుంది? ఆ విలువ ఇవ్వకుండా ఈరోజు వెంటనే డిస్ట్రక్షన్స్ అంటాం. అంటే అనాలోచిత నిర్ణయాల వల్ల, ముఖ్యంగా పాలసీ మేకర్స్ అనేసరికి నరసింహారెడ్డి గారి కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా లేదా చెప్పుకుంటారు అలాగా లేదా? ఓకే, వెరీ గుడ్ పాలసీ అడ్వైజర్. సరే, పాలసీ అనేసరికి సరైన పాలసీ విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది మేలు జరుగుతుంది. కానీ అది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ వరకు కూడా చాలా వరకు సజావుగా జరిగింది. మనం నిప్పును కనిపెట్టినంత వరకు కూడా చాలా బాగానే జరిగింది. ఎందుకంటే మనిషి కూడా ఒక యానిమల్ కాబట్టి, అంటే యానిమల్స్తో మనం సంచరించే వాళ్ళం. అలాంటిది నిప్పుని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో అక్కడి నుంచి మేధస్సు పెరగడం ఆరంభించింది. అలా వచ్చేసరికి అంటే ఒకవైపు ఈ సోషల్ ఆస్పెక్ట్స్లో సివిలైజేషన్ నిర్మితం అవుతుంది, రెండో వైపు మేధస్సు వికసించుకుంటూ వచ్చి ఇండస్ట్రియల్ ఏరాకు వచ్చేసరికి మనం ఎప్పుడైతే యంత్రాన్ని కనుక్కున్నామో అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా మన మేధస్సు వికసించడం మొదలుపెట్టింది. అదే ఇంకా అంటే ఇప్పుడు నాది రాలేదా? కాదు, ఇందాక వచ్చింది కదా, ఓపెన్ చేయండి. సరే, అయితే ఎలాంటిది ఇప్పుడు మనకి బయోడైవర్సిటీ అది అయిపోయింది, అక్కర్లేదు. నెక్స్ట్ 10-15 years క్రితం అమెరికాలో కూడా గూగుల్ మ్యాప్ లేదు సార్. ఏమండి? గూగుల్ అది మన మ్యాప్ పోవడానికి లేకుండే అక్కడ కూడా. ఇప్పుడు అంతటి వచ్చి ఇది అంటే వేరియబిలిటీ అమంగ్ లివింగ్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అంటే అది. నెక్స్ట్ ఇకలాజికల్ కాంప్లెక్సెస్, అది కూడా బయోడైవర్సిటీ కింద నిర్వచించబడింది. ఇకలాజికల్ కాంప్లెక్సెస్ అంటే ఇందాక పంచభూతాలని చెప్పుకున్నాం. పంచభూతాల్లో ముఖ్యమైన ఇది కార్బన్ డైఆక్సైడు, అలాగే ఆక్సిజను, దెన్ హైడ్రలాజికల్ సైకిల్, అలాగే సల్ఫర్, ఫాస్ఫరస్, ఇలాంటివన్నీ, నైట్రోజన్ సైకిల్, ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట. ఈరోజు మన ప్రత్యేకంగా చెప్పుకోదలుచుకున్నది కార్బన్ సైకిల్ వల్ల వచ్చే నష్టాలు. అంటే నష్టం కాదు, కార్బన్ సైకిల్ లేనిదే ప్రాణం కూడా లేదు. ప్రాణానికి కూడా అది కూడా ఒక మూలం. ఎందువల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉండబట్టికే మనకి ఫోటోసింథసిస్ జరగడం, తత్ఫలితంగా మనకి కార్బోహైడ్రేట్స్ రావడం, అండ్ బై ప్రోడక్ట్గా ఆక్సిజన్ రిలీజ్ కావడం. ఈ రిలీజ్ అయిన ఆక్సిజన్ అది మొట్టమొదట్లో ఇప్పుడున్నంత ఆక్సిజన్ శాతం లేదు. ఇప్పుడు ట్రేస్ ఆక్సిజన్ రావడం మొదలుపెట్టింది. అది వచ్చే కొలది
అవయవాల్లో కూడా మార్పులు రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుకి మనం చూసినట్లయితే మనకి లంగ్స్ రావడం ఇదంతా కూడా ఇలా ఆ పరిణామం ఏంటంటే చాలా రకరకాలుగా మన ఎనాటమీ అడ్వాన్స్ అవడానికి కావాల్సిన విధంగా తయారైంది. సో ఈ అన్ని సైకిల్స్లో చూసినట్లయితే ఈ కార్బన్ సైకిల్ మనకి ప్రధానంగా ఇందాక వారు చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఈ ప్లానెట్కి వామ్నెస్ ఉండదు. వామ్నెస్ లేకపోతే ఓన్లీ -డిగ్రీలో బ్రతకగలిగే ఏ బ్యాక్టీరియో లేకపోతే వైరస్ఓ లేకపోతే ఇంకా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన జీవరాశులు మాత్రమే బ్రతకగలిగే ఉండేవి. మొట్టమొదట జీవ పరిణామ సిద్ధాంతంలో వచ్చిన మొట్టమొదటి జీవరాశులు. సో ఈరోజు ఇది అయిపోయింది కదా, ఇంకా అంటే టైం తక్కువ ఉందని చెప్పి అది స్కిప్ అయిపోయాను నేను. నెక్స్ట్ సో ఈ గ్లోబల్గా ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతే ఇంపార్టెంటో. అయితే మోతాదుకు మించితే మాత్రం దానంత దుష్పరిణామం మరొకటి లేదన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే దిస్ ఈజ్ అవర్ గ్లోబ్లో ఈ నార్దర్న్ లాటిట్యూడ్స్ అంతా మీరు చూసినట్లయితే అదంతా నార్దర్న్ సదర్న్ లాటిట్యూడ్స్లో ముఖ్యంగా ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రీజన్లో అదంతా ఐస్తో నిండబడి ఉంది. ఇప్పుడు మనం ఐస్తో చూస్తున్నాం. ఒకప్పుడు అక్కడ కూడా ఐస్ లేదు. ఇప్పుడు ఈ లేటెస్ట్ పరిశోధనలు చేస్తున్నారు, ఆర్కియాలజికల్ ఎక్స్పెడిషన్స్ కూడా వెళ్తున్నారు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అడుగుని 200 మీటర్ల దిగువ భాగాన్ని ఈవెన్ డైనోసారస్ తాలూకా అవి చూశారు, శిలాజాలు చూశారనమాట. ఇదంతా కూడాను ఫాజిల్స్ చూశారు. ఇప్పుడు లేటెస్ట్ ఆవిష్కరణలు ఇదంతా కూడా. అంటే ప్రపంచం అనేది ముఖ్యంగా ఈ భూగోళం నుంచి చాలా డైనమిక్ అంటే స్థిరంగా ఉండదు. చెప్తుంటారు 10,000 సంవత్సరాలకి మళ్ళా గ్లేషియల్ ఏజ్ రాబోతుంది. అప్పుడు అంతా కూడా అట్లీస్ట్ 3/4 ఆఫ్ దిస్ ల్యాండ్ అంతా కూడా మంచుతో కప్పబడుతుందని. ఇదంతా డైనమిక్. సో ఈ ప్రపంచానికి విశ్వానికి తెలుసు ఏది ఒకవేళ మోతాదు మించినట్లయితే దీన్ని ఎలా అరికట్టాలో. మనం ఇంత తల్లల బద్దలు కొట్టుకుంటున్నాం. ఈ క్లైమేట్ ఈ టెంపరేచర్ లెవెల్స్ని 2 డిగ్రీ సెంటిగ్రేడ్ బిలో పెట్టాలి అనేది మనం తల్లబద్ద కొట్టుకున్నాం. మనకు చేత కాలినప్పుడు విశ్వం చూసుకుంటుందన్నమాట ఈ పరిణామాన్ని ఎలా అదుపు చేయాలన్నది. భూకంపాల రూపంలోనో మరొకటి సునామీ రూపంలోనో మరొకటి లేదంటే పైనుంచి వచ్చిన గ్రహాలు కబలించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేకపోతే బ్లాక్ హోల్స్ ఈ మొత్తం గ్రహాలందరినీ కూడా కబలించే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు. అయితే అవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. అయితే మ్యాన్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ వల్ల మాత్రం ఈ డేంజర్స్ చాలా ఇమ్మినెంట్, చాలా అతి త్వరగా జరగడానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఉంచండి ఇక్కడ అయితే ఇక్కడ ఏది చూసినా సరే ఒక్కొక్క బయోమ్ ఒక్కొక్క రకమైన జీవరాశిని ఇస్తుంది. ప్లాంట్ లైఫ్ అవనియండి, యానిమల్ లైఫ్ అవనియండి. సో నార్దర్న్ లాటిట్యూడ్స్లో ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్, ముఖ్యంగా ఆర్కిటిక్ రీజన్లో ఒక రకమైన జీవరాశులు వస్తాయి. అక్కడ ఇంచుమించు మోర్ దెన్ 6 months టైం, దాని ఆల్మోస్ట్ క్లోజ్ టు 9 months అని కూడా చెప్తున్నారు. ఎక్కువగా మంచుతో కప్పబడుతుంటుంది. ఒక 2-3 months మాత్రమే వేసవికాలం ఉంటుంది. అప్పుడు కాస్త ఎక్స్పోజ్ అయినప్పుడు గడ్డి మొలుస్తుంటే రెయిన్డీర్ లాంటి జీవరాశులు అవి తినడం, ఆ విధంగా అక్కడ బ్రతుకుతున్నాయి. అదే రెయిన్డీర్ని తీసుకొచ్చి మన సెంట్రల్ ఇది ఈక్వేటర్ ట్రాపికల్ బెల్ట్లో పెట్టినట్లయితే ఇక్కడ బ్రతకదు. అలాగే ట్రాపికల్ జీవరాశులు అక్కడ తీసుకెళ్ళినా బ్రతకవు. అంటే ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది ఈ జీవ వైవిధ్యానికి ఒక మూల కారణం అన్నమాట.